కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తల్లిదండ్రులే కర్కశంగా ప్రవర్తించారు. 4 ఏళ్ల కూతుర్ని చిత్రహింసలకు గురిచేశారు. ఇష్టం వచ్చినట్టు కొట్టారు. ఒంటి నిండా వాతలు పెట్టారు. మెదక్ జిల్లా జిన్నారం మండల పరిధిలోని ఐడిఏ బొల్లారం పోచమ్మ బస్తీలో ఈ దారుణం చోటు చేసుకుంది. పేరెంట్స్ పైశాచుకానికి చిట్టి తల్లి శరీరం పుండైంది. పట్టుకుంటేనే కందిపోయి ఆ బుజ్జాయి ఒంటిపై వాతలు తేలాయి. సిగరెట్తో కాల్చడంతో రంధ్రాలు పడ్డాయి. చిన్నారి దుస్థితిపై సమాచారం అందడంతో సంగారెడ్డి చైల్డ్ వెల్ఫేర్ అధికారులు రంగంలోకి దిగారు. గాయాలతో అల్లాడుతున్న పాపను అక్కున చేర్చుకున్నారు. కన్న కూతురుపై రాక్షసుల్లా ప్రవర్తించిన తల్లిదండ్రులపై బొల్లారం పిఎస్లో ఫిర్యాదు చేశారు. తర్వాత చిన్నారి ప్రియాంకను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం శిశు విహార్కు తరలించారు. అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిన్నారి తల్లిదండ్రులపై చర్యలకు సిద్ధమయ్యారు. ఏదో బట్టలు మార్చేస్తున్నారు, చేస్తున్నారు. ఆ మాట వినట్లేదు పిల్ల. అందుకని చెప్పేసి అని నేనే కొట్టాను. నేను చాలా చెప్పి చూసాను, మాట వినలేదు. అంత చిన్న పాప వింటదా? పెద్దోళ్ళు మీరే అట్లా కొట్టిన చిన్న పాప ఎట్లుంటది? అసలు మీ సొంత పాప? సొంత పాప. ఇవాళ మధ్యాహ్నం నేను నా సిబ్బంది ఇమ్మీడియట్గా అక్కడ చేరుకోవడం జరిగింది. ఐడియా బొల్లారము ఎస్ఐ గారి సహకారంతో ఏంటంటే అమ్మాయిని రెస్క్యూ చేసి ఇమ్మీడియట్గా ఏంటంటే ఎఫ్ఐఆర్ చేయించడం కూడా జరిగింది. తర్వాత తన మీద ఉన్న అన్ని గాయాలు కూడా ఏంటంటే చాలా విపరీతంగా ఉన్నాయి. ఆ గాయాలను ఆధారంగా ఏంటంటే గత 15-20 రోజుల నుంచి ఆ అమ్మాయి మీద కంటిన్యూస్గా ఏంటంటే పైశాచిక దాడి జరుగుతున్నట్టు ఏంటంటే ఇక్కడ తెలియవస్తుంది. యాక్చువల్గా తనని ఫిజికల్ ఎగ్జామినేషన్ మీద పరీక్షించడం మీద ఏం తెలియదంటే సిగరెట్ మార్కింగ్స్ ఉన్నాయండి. అంటే లోవర్ లిమ్స్ అన్నట్టు, అంటే థై రీజియన్లో, లాటరల్ థై రీజియన్లో సిగరెట్తో మార్క్ చేసినవి ఉన్నాయి. అంటే అవి లైక్ 3 to 4 days నుంచి టార్చరస్గా ఉన్నట్టు మార్క్స్. ఇంకోటి దీనిపై లేటెస్ట్ అప్డేట్స్ను మా కరెస్పాండెంట్ విష్ణుని అడుగు తెలుసుకుందాం. విష్ణు, చెప్పండి, కన్న బిడ్డపై ఇంత కర్కశంగా ఎందుకు ప్రవర్తించారు? కన్న తల్లిదండ్రులే, అసలు కారణం ఏంటి? వాళ్ళు ఏం చెప్తున్నారు? నిలిమ కన్న తల్లిదండ్రులే కర్కశులే కంటికి రెప్పలా కాపాడాల్సిన కూతురును కిరాతకంగా హింసించిన సంఘటన జిల్లాలో తన కలకలం రేపిందని చెప్పొచ్చు. జిల్లా వ్యాప్తంగా కూడా ఈ సంఘటనపై పూర్తిగా అధికారులు కానీ ఇటు స్వచ్ఛంద సంస్థలు కానీ తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు ప్రకాశం జిల్లా నుంచి వలస వచ్చిన ఈ కుటుంబం జిల్లారం మండలం బొల్లారం గ్రామంలో ఒక పరిశ్రమలో పనిచేస్తూ బతుకుతున్నారు. అయితే వీరికి 4 ఏళ్ల కూతురు ప్రియాంక ఉంది. ప్రియాంక మొదటి నుండి కూడా తల్లిదండ్రులు చెప్తున్న ప్రకారం ఏంటంటే ప్రియాంక మొదటి నుండి కూడా అల్లరి చేస్తా ఉంది. తల్లిదండ్రులు చెప్పిన మాట విన్నదని చెప్పని తల్లి చెప్తున్నప్పటికీ కూడా తల్లి అంటే కుటుంబ కలహాల మూలంగానే కూతురును కొట్టినట్టుగా ఇప్పుడే పోలీసుల విచారణ తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఒంటిపై పెట్టిన వాతలు రక్తం కచ్చే వరకు కొట్టిన సంఘటన కనుక చూస్తే పూర్తిగా చుట్టుపక్కల వారు ఉన్న వాళ్ళు సమాచారం ఇచ్చి పోలీసులు వచ్చే వరకు కూడా తల్లి చితకబడడం, తండ్రి దగ్గరుండి చూడడం అన్న చాలా దారుణ సంఘటనగా చెప్పుకోవచ్చు. అక్కడ నుండి పూర్తిగా ఏదైతే అమ్మాయిని 4 ఏళ్ల చిన్నారిని విపరీతంగా బాధడంతో నోట్లోంచి 2 సార్లు కూడా రక్తం కక్కోవడం జరిగింది. వెంటనే చుట్టుపక్కల వాళ్ళు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడ స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో చికిత్స చేయించిన వెంటనే సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం అమ్మాయి చికిత్స పొందుతా ఉంది. ఆరోగ్యం కొంత నిలకడగానే ఉన్నప్పుడు కూడా బాగా లోపల విపరీతమైన గాయాలు ఉన్నందు మూలన ఇంకా తనకు మెరుగైన వైద్య చికిత్స కోసం అవసరమైతే హైదరాబాద్ ఆసుపత్రికి తరలించాలని చెప్తా ఉంది. సంఘటనకు సంబంధించి మాత్రం తల్లిదండ్రులు చెప్తున్నప్పుడు కూడా మొండిగా వ్యవహరిస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా వినలేదని చెప్పని పైకి చెప్తున్నప్పటికీ కూడా వీళ్ళిద్దరి మధ్యన కుటుంబ కలహాలతో కూతురు చితకబడినట్టుగా ఇప్పుడే తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపడతా ఉన్నారు. నిలిమ సిగరెట్ తో కాల్చిన గాయాలు కూడా కనిపిస్తున్నాయి మనకి విజువల్స్ లో చూస్తే. పాపపై ఇంత కర్కశంగా బిహేవ్ చేశారు. మరి పిఎస్ లో పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ లాడ్జ్ చేసినట్టు తెలుస్తుంది. వీళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? ముఖ్యంగా ముందైతే ఈ అమ్మాయికి సంబంధించి నిన్న సాయంత్రం నుంచి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇప్పుడే 11 గంటల ప్రాంతంలో జిల్లా పోలీస్ అధికారులు వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరిని కూడా పిలిపించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టే జీతం ఉంది. అసలు సిగరెట్ తో కాల్చి
సిగరెట్ తో కాల్చే వరకు, అట్లాగే తల్లి ఎందుకు అంతగానం రక్తం కక్కే వరకు కొట్టే పరిస్థితి వచ్చింది. నిజంగా వీళ్ళకు ఎందుకంటే వీళ్ళు కొంతకాలం క్రితమే ప్రకాశం జిల్లా నుంచి ఇక్కడికి బతుకుదెరువు కోసం రావడం జరిగింది కాబట్టి నిజంగానే ఈ అమ్మాయికి సంబంధించిన పూర్తి వివరాలు వాళ్ళ ఇతర కుటుంబ సభ్యులను కూడా పిలిపించి అమ్మాయికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించడం, సొంత తల్లిదండ్రులు ఆ తండ్రే సిగరెట్ తో 4 ఏళ్ల చిన్నారిని కాల్చే పరిస్థితి ఉంది అని అంటే కూడా కేసుకు సంబంధించిన లోతుగా అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఒకవైపు తండ్రి సిగరెట్ తో కాల్చడం, తల్లి నిత్యం కొట్టడం, అంటే ప్రతిరోజు కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు చిన్నారిని కొట్టడం, అట్లాగే నిన్ననైతే రక్తం కారే వరకు, రక్తం కక్కునే వరకు కొట్టడం. ఈ సంఘటన కనుక చూస్తుంటే కేసును ఇంకా లోతుగా విచారించాల్సిన అవసరం ఉంది. 1-2 దెబ్బలు చుట్టుపక్కల వరకు కొడుతూనే తట్టుకోలేని తల్లిదండ్రులు, కానీ అట్లాంటి తల్లిదండ్రులే కర్కశంగా చిన్నారిని బాధనం అని నిత్యంగా ఉండడం, చుట్టుపక్కల వాళ్ళు గమనించి పోలీసులకు చెప్పే వరకు వెళ్ళిందంటే ఈ కేసుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇంకా విచారణ జరపడం కోసం పోలీసు అధికారులు ముందు తల్లిదండ్రులను కౌన్సిలింగ్ కోసం పిలిపించడం జరిగింది. ఇది ఏదైతే చైల్డ్ వెల్ఫేర్ సంబంధించిన స్వచ్ఛంద సంస్థలు కూడా వెంటనే అతను చిన్నారికి సంబంధించిన సంరక్షణకు సంబంధించి కేర్ టేక్ చేయడం జరుగుతుంది. ఆసుపత్రిలో స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ప్రతినిధులు కూడా ఉండి చిన్నారి అట్లా తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ విష్ణు.